చందమామ చెప్పిన వింతలు. ఆకాశంలో చుక్కలు మిలమిలా మెరుస్తున్నాయి. ఊరి చివర ఒక చిన్న ఇంట్లో నక్ష్ తన కిటికీ దగ్గర ఒంటరిగా కూర్చున్నాడు. బయట అందరూ నిద్రపోతున్నారు. కానీ నక్షకి మాత్రం నిద్ర రావడం లేదు. ఆకాశం వంక చూస్తూ, నక్షత్రాలు నాతో మాట్లాడితే ఎంత బాగుంటుంది అని మెల్లగా అనుకున్నాడు. అకస్మాత్తుగా ఆకాశంలో వెలుగు పెరిగింది. చందమామ మెల్లగా నక్ష్ కిటికీ దగ్గరకు జారి వచ్చినట్టు అనిపించింది. చందమామ ముఖంలో ఒక పెద్ద చిరునవ్వు ఉంది. నక్ష్, నువ్వు ఒంటరిగా లేవు. ఈ విశ్వమంతా ఒక పెద్ద ఇల్లు. నేనే నీ స్నేహితుడిని అని ఒక తీయని స్వరం వినిపించింది. నక్ష్ ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టాడు. నిజంగానా చందమామ? నువ్వు నాతో మాట్లాడుతున్నావా అని నక్ష్ అడిగాడు. చందమామ, అవును నక్ష్, ఈ రాత్రి నీకు విశ్వం యొక్క కొన్ని రహస్యాలను చూపిస్తాను. రా, నా వెలుగు కిరణాన్ని పట్టుకో అని అంది. నక్ష్ కిటికీలో నుంచి చేయి చాపి గదిలోకి వస్తున్న తెల్లని వెలుగును తాకాడు. అది పట్టులా చాలా మెత్తగా ఉంది. నక్ష్, ఆ నక్షత్రాల్ని చూడు అని చందమామ అంది. అవి కేవలం మెరిసే చుక్కలు కావు. అవి కాంతిని మోసుకెళ్లే దూతలు. కొన్ని కోట్ల మైళ్ళ దూరం నుండి ప్రయాణించి నీకు శుభరాత్రి చెప్పటానికి వస్తున్నాయి. ప్రతి నక్షత్రం దగ్గర ఒక కథ ఉంది. నక్ష్ కళ్ళు పెద్దవి చేసి ఆ మెరుస్తున్న చుక్కలను గమనించాడు. చందమామ తన వెలుగుతో ఆకాశంలో ఒక చారను గీసింది. దీనిని పాలపుంత అంటారు నక్ష్. ఇది నక్షత్రాల నది. ఇందులో వేల కొద్ది ప్రపంచాలు ఉన్నాయి. నువ్వు ఊహించగలిగే దానికంటే పెద్ద వింతలు అక్కడ ఉన్నాయి అని వివరించింది. ఆ వెండి నదిని చూసి నక్ష్ మైమర్చిపోయాడు. గ్రహాల గురించి నీకు తెలుసా అని చందమామ అడిగింది. ప్రతి గ్రహం వెనుక ఒక ప్రత్యేకమైన పాట పాడుతుంది. శని గ్రహం తన చుట్టూ ఉన్న వలయాలతో గలగలమని శబ్దం చేస్తుంది. బృహస్పతి తన గాంభీర్యంతో విశ్వాన్ని పాలిస్తుంది. నక్ష్ తన చెవులను రెక్కించి విశ్వంలో వినిపించే ఆ సూక్ష్మమైన సంగీతాన్ని వినటానికి ప్రయత్నించాడు. అప్పుడు చందమామ కింద ఉన్న భూమిని చూపించింది. చూడు నక్ష్, పైనుంచి చూస్తే నీ ఇల్లు, నీ ఊరు అన్నీ ఎంత అందంగా ఉన్నాయో. ఈ భూమి ఒక నీలి రంగు రత్నం లాంటిది. ఇది అందరినీ ప్రేమిస్తుంది. నువ్వు కూడా దీనిని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పింది. నక్ష్ కింద ఉన్న చీకటిలో వెలుగుతున్న చిన్న చిన్న దీపాలను చూశాడు. చీకటి అంటే భయపడకు నక్ష్ అని చందమామ మెల్లగా అంది. చీకటి అనేది ఒక పెద్ద దుప్పటి లాంటిది. అది ప్రపంచం అంతటిని నిద్రపుచ్చటానికి అమ్మలా కప్పుతుంది. చీకటి ఉంటేనే కదా నువ్వు నన్ను మరియు నా నక్షత్ర మిత్రుల్ని చూడగలవు. నక్ష్ నవ్వుతూ, అవును చందమామ, ఇక నాకు చీకటి అంటే భయం లేదు అని అన్నాడు. నక్షకు మెల్లగా ఆవలింతలు రాసాగాయి. అతని కళ్ళు బరువుగా మారుతున్నాయి. ఈ రోజుకు ఇవే రహస్యాలు నక్ష్. ఇప్పుడు నువ్వు నిద్రపోవాలి. నీ కలల్లో నువ్వు నక్షత్రాల మధ్య ప్రయాణిస్తావు అని చందమామ లాలిపాటలా పలికింది. నక్ష్ తన మంచం మీద పడుకొని చందమామను చూస్తూ కళ్ళు మూసుకున్నాడు. నక్ష్ గాఢ నిద్రలోకి జారుకున్నాడు. చందమామ తన వెండి వెలుగుతో గదిని నింపి అతనికి కాపలాగా ఉంది. విశ్వంలోని నక్షత్రాలన్నీ నక్షను దీవిస్తున్నట్లు మెరుస్తున్నాయి. ఇప్పుడు నక్ష్ అస్సలు ఒంటరివాడు కాదు. విశ్వమంతా అతని స్నేహితుడే.